నెల్లూరు జిల్లా ఇదుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఈ రోజు దర్శించుకున్నారు. సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొండూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు మరియు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి వద్ద పూజా కార్యక్రమాలను అనిల్ శర్మ రామకృష్ణ స్వామి నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నెల్లూరు జిల్లా ఇదుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఈ రోజు దర్శించుకున్నారు. సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొండూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు మరియు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి వద్ద పూజా కార్యక్రమాలను అనిల్ శర్మ రామకృష్ణ స్వామి నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ ఘాటికి వచ్చి వాళ్ళు ప్రదర్శన చేసుకోవడానికి ఇక్కడ ఇటీవల కూడా అట్లాంటి లేక సరిగా లేక అసలు ప్రమాదాలు జరిగినాయి. లాస్ట్ దాకా భక్తులు అక్కడ వరకు వచ్చేది గారు ముహూర్తం పెట్టారు. ఏదైనా ఆయన ముహూర్తమే, అది ఎటువంటిదైనా సరే ఆయన పెట్ట. గతంలో నేను నుడా చైర్మన్ కాకముందు అంతకుముందు వచ్చి అమ్మవారికి మొక్కున్నా. నేను నుడా చైర్మన్ వస్తే నేను కుంకుమ పూజ చేస్తాను. ఇంతవరకు గతంలో ఉన్న మొక్కు కూడా తీర్చుకోలేకపోతున్నాను. అమ్మవారి దయ వల్ల నేను ఆనాడు నుడా చైర్మన్. అదే రకంగా నెల్లూరుకి ఎలవేలుపు అయినటువంటి ఎరగాళమ్మ తల్లికి వీళ్ళంతా దేవతలు అంతా ఒకటే వేయడం. ఆ తల్లికి ఘాటు కట్టేటువంటి ఏమో ఎంతోమంది మంత్రులకు లేకపోయినా అవకాశం ఆ తల్లి నాకు ఇచ్చింది. మనం ఘాటు కట్టించాను. ఎన్టీఆర్ నెక్లెస్ ఒకటి కట్టించాను. రాష్ట్ర చరిత్రలో నెంబర్ 1 నుడాగా నేను నిలిపాను. అలాగే ఇప్పుడు ఆ తల్లిని కోరుకున్నా, అమ్మ నీ దేవల్లో ఆ రోజు ఆ పనులు చేశాం, మళ్ళీ కూడా ఇంకా మంచి పనులు చేసావు అటువంటి శక్తి నాకు ఇవ్వు. నా జిల్లా బాగుపడాలి, నా జిల్లా ప్రజలు బాగుండాలి, నెల్లూరు జిల్లా అంటే రాష్ట్రంలో ఫస్ట్ ఉండాలి, నా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా తల్లిని కోరుకున్నాను. అలాగే ముఖ్యంగా నేను అభిమానించేటటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణ గారు, వారి సతీమణి, వారి బాబు మీద కూడా పూజ చేస్తారు. ఎందుకంటే వారు బాబు మోక్షజ్ఞగా వచ్చే నెలలో కొత్త సినిమా ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు. తాతకి తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన జనాన్ని మెప్పించాలని, నందమూరి కుటుంబం ఈ దేశంలోనే నెంబర్ 1గా ఉండాలని ఆ తల్లిని కోరుకోవడం జరిగింది. ఆ తల్లిని కోరుకుంది ఏది జరగకుండా పోలేదు, నమ్మకం ఉంది. కానీ ప్రజలందరికీ ఆ తల్లి ఆశీస్సు ఉండాలని చెప్పి ఆ తల్లిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా నేను అది నుడాలో చూస్తాను ఎట్లా ఉంది అనేది కూడా. ఆ రోజు ఎరగాలమ్మ తల్లికి ఘాటు చేశాం. ఈ ఘాటు కూడా తప్పకుండా చేసేదానికి నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఎరగాలమ్మ తల్లి చేసినప్పుడు ఈ తల్లి కూడా చేయాలి. ఘాటు ప్రాబ్లం ఏముందో మీరు చూసి అది ఎలా చేయాలో గ్రామస్తులందరితో కూడా ఈ కమిటీతో మాట్లాడి తప్పకుండా కూడా ఆ శక్తి వంచన లేకుండా పనిచేస్తానని కూడా తెలియదు.